ఓకే. ఇప్పుడు కొత్తగా భగవద్గీత నేర్చుకోవాలి అని ఎవరికైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి. హ్మ్. దాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టాలంటారు? భగవద్గీత ఎవరికైనా చదవాలని ఆలోచన వచ్చిందంటే, వారి జీవితంలో ఒక గొప్ప మార్పుకి సూచిక అని అర్థం. సూచన. హ్మ్. వెంటనే భగవద్గీత మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక భగవద్గీత పుస్తకం తీసుకొని, మొట్టమొదటిసారిగా మీరు ఆ ప్రార్థన శ్లోకంతో పాటు ప్రారంభించండి. శ్లోకం చదవండి మీకు అర్థం కాదు. తాత్పర్యం చదవండి మీకు అర్థం కాదు. అయినా చదవండి. ఎందుకంటే చదువుతూ, చదువుతూ మీలో మీకు తెలియకుండా మార్పొస్తది ట్రాన్స్‌ఫర్మేషన్. ఒక చిన్న ఉదాహరణ చెప్తుంటారు మనకి ఋషులు. ఒక గురువు గారి దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు. భగవద్గీత చదవమన్నాడు. కొన్నాళ్ళు చదివిన తర్వాత గురువు దగ్గరికెళ్ళి, "ఏంటండి నాకేం అర్థం కావట్లేదు. చదివింది గుర్తుండట్లేదు. ఈ భగవద్గీత చదవడం వ్యర్థం అనుకుంటున్నాను" అన్నాడు. నాయనా డోంట్ వర్రీ. హ్మ్. ఒక నెల రోజుల పాటు ఈ భగవద్గీత పక్కన పెడెయి. ఏం భగవద్గీత వృద్దు. పక్కన పడేసేయి. నేను ఒక చిన్న జంగిడి తీస్తాను. జంగిడి. హ్మ్. దీంతో పాటు పక్కన ఉన్నటువంటి నదిలో నీరు తెచ్చి మన కుండీ నింపు. తొట్టి ఉన్నది తొట్టి అక్కడ నింపమన్నాడు. దానికి చిన్న చిన్న రంధ్రాలున్నాయి ఆ యొక్క తొట్టికి. పాతది మూలపడి ఉన్నది. ఆయనెళ్ళాడు. ఆ నీళ్ళు తెస్తున్నాడు. ఆ నీరు కారుతుంది. ఏదో కొద్దిపాటి ఉంటే ఆ తొట్టిలో ఏస్తున్నాడు. అలాగ రోజు చేస్తున్నాడు. ఆయనకి విసుగెత్తింది నెల రోజుల తర్వాత. గురువుగారు ఇదేమో రంధ్రాలున్నటువంటి జంగిడ. అదేమో తొట్టి నిండట్లేదు. నాకెందుకు ఇలా చంపుతారంటే అన్నాడు. చూసావా? నెల రోజుల క్రితం నీకిచ్చిన జంగిడ ఎంత మురికితో ఉండేది. ఇప్పుడు ఎంత మెరిసిపోతుంది శుద్ధంగా. మీకు తెలియకుండా జరిగింది. తర్వాత ఈ దారంట నీళ్ళు కారుతూ వచ్చాయి గదా! చూడండి ఆ దారి అంతా ఒకప్పుడు ఇదంతా ఏమి లేనటువంటి ఎండిపోయినట్టుగా ఉండేది ప్లేసు. ఇప్పుడు చూడండి అన్ని లతలు, తీగలతో ఎలా ప్రకృతి సుగంధ ద్రవ్యాలతో పరిమళిస్తుంది చూడు ఒకసారి అన్నాడు. అంటే మనము పదే, 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 పదే చేస్తుంటే మనకు తెలియనటువంటి మార్పు వస్తుంది ట్రాన్స్‌ఫర్మేషన్. ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. ఓకే. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీకెంత శ్రద్ధ ఉంటుందో అప్పుడే మీకు జ్ఞానం. ఓకే. ఆహ్, జ్ఞానం అనేది అల్టిమేట్ అమ్మా. మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా అవి ద్రవ్య యజ్ఞాలు. అందుకే శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఎంత గొప్ప గొప్ప నదులైనా చివరికి సముద్రంలో కలిసినట్లే. ఎంత గొప్ప నదులైనా చివరికి సముద్రం. సముద్రంలో కలిసినట్లే. ఈ యొక్క ప్రపంచ సృష్టిలో మీరు ఏ ద్రవ్య పదార్థాలతో, ఏ యొక్క బిల్డింగ్‌లు కట్టినా, యజ్ఞ యాగాలు ఏవి సంపాదించినా చివరికి మీ జ్ఞానంలోనే సమాప్తం కావాలి. అల్టిమేట్. ఇప్పుడు మీరు చాలా మందికి భగవద్గీత పుస్తకాలు పంచారు. హ్మ్. మరి మీరు యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా మీరు ఆయన భగవద్గీత పుస్తకాన్ని ఇచ్చాను. అందజేయడం అందజేశాను. నేను జరిగింది. రాసింది. ఆ! వారికే ఎందుకు ఇవ్వాలనిపించింది? ఓకే. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ నేను వారి యొక్క మఠంలో ఉన్నా. వారు ఎలా ఉంటారంటే భగవద్గీత స్ఫూర్తి అనమాట ఆయనకి. ఆయనకి భగవద్గీత స్ఫూర్తి. అదెవరికీ తెలీదు పాపం. ఎందుకంటే ఆయన భగవద్గీత ఎక్కడ టీచ్ చేయరు కాబట్టి. కానీ భగవద్గీత ద్వారా ఆయన జీవిస్తున్నారు. యస్య నాహంకృతే భావః బుద్ధిర్యస్య న లిప్యతే. హ్మ్. హత్వాపి సయమాన్ లోకాన్ నాహంతి న నిబధ్యతే. ఇది 17వ శ్లోకం 18వ అధ్యాయం భగవద్గీత. దాని అర్థం ఏంటంటమ్మా, ఎవరైతే ఆ ధర్మము, ఆ తత్వము, సత్యాన్ని గట్టిగా కన్విన్స్ అయ్యి నిశ్చయాత్మకంగా తెలుసుకున్న తర్వాత ఈ సృష్టిలో ధర్మమును రక్షించాలి, అధర్మపరుల్ని శిక్షించాలి. అంతే మనకు చెప్పారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. క్షణే క్షణే దినే దినే అని అర్థం చేసుకోవాలి మనం. లేకపోతే యుగం కూడా వస్తాడు దేవుడు అలా అనుకోకూడదు. పరమానంద శిష్యుల్లాగా. అందువలన ఈ యొక్క ప్రకృతి బ్యాలెన్స్‌ని డిస్టర్బ్ చేయకుండా ఎవరైతే రక్షించడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా పరమాత్మ అవతార స్వరూపులుగా మనం గమనించాలి. అందువలన యోగి ఆదిత్యనాథ్ గారిని ఒకసారి మనం గమనిస్తే క్లోజ్‌గా బయట నుంచి చూస్తే ఆయన మీద మనం అనేక కామెంట్లు, రూమర్లు చెప్పొచ్చు. ఆయన చూస్తే నిజంగా గీతలో చెప్పినట్టుగా ఆయన జీవిస్తున్నారు. మనకు కఠోరం కనిపించొచ్చు. బుల్డోజర్ బాబా అని చాలామంది కామెంట్లు చేస్తుంటారు. కఠోరం కనిపిస్తది. కానీ దాని వెనక ఉన్నటువంటి న్యాయం, జస్టిస్, ధర్మం. అందుకే ధర్మానికి మూలం ఏడన్నాను నేను? కరుణ. ధర్మానికి మూలం కరుణ. అవును. ఎవరు హృదయం ప్రేమతో, కరుణతో నిండిపోతుందో వారు చేసేదే ధర్మం అని అర్థం. మీ ధర్మం ఎవరు చెప్పక్కర్లే. లెక్చర్‌లు కాదు ధర్మం. ధర్మం ఎవరికి ఆదేశించలేరు. ఉపదేశం చేయగలం. మీ హృదయంలో ధర్మం ఉంటే మీరు ధర్మం చేయగలరు. లేకపోతే మీరు చేయలేరు. దుర్యోధనుడు అదే అన్నాడు.
జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తో తథా కరోమి. నాకు ధర్మం తెలుసు, పాటించలేను. అధర్మం తెలుసు, ఆపకుండా ఉండలేను. ఏదో నా లోపల ఒక శక్తి నడిపిస్తుంది, ఆ విధంగా నేను చేస్తున్నాను అన్నాడు. కానీ ప్రస్తుతం సమాజంలో అన్ని అధర్మాలే కదా గురుగారు. కాబట్టి అన్ని అధర్మ పనులు ఎప్పుడు ఉంటారమ్మా. శ్రీకృష్ణుడు ఉండేటప్పుడు కూడా ఈ యొక్క ఆర్యావర్తంలో జరాసంధుడు అనే అత్యంత అధర్మపరుడు, నరబలుడు ఇచ్చేవాడు. ఆయన ఎంత మూడు అధర్మపరు అజ్ఞానం అంటే ఎంతమంది నరులకు బలిస్తే వాళ్ళ శక్తి అంత నాకు వస్తుందని ఆ భ్రమలో ఉండేవాడు జరాసంధుడు. అవును. అలాంటి ఒక అసురులు ఉండేవారు. కాల్యవనుడు, జరాసంధుడు, శిశుపాలుడు, దంతభక్తుడు, తర్వాత కంసుడు, ఇలాంటి అందరూ ఉండేవారు. అందుకే మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది అనుకున్నారు? పాండవులు కౌరవులు తగాదాలు కాదు, మొత్తం ఈ ఆర్యవర్తం అంతా అధర్మపర రాజులతో నిండిపోయింది. ఆ మూలాలతో పాటు తీసేయాలి, మళ్ళీ కొత్త ధర్మం రావాలి. అంటే అర్థమని చెప్పండి. మీరు కొత్త పంట వేయాలంటే పాత పంట మూలాలతో పాటు తీయాలా వద్దా? ఈ గోడ పెయింటింగ్ వేయాలంటే పాత పెయింట్ మొత్తం గీసేయాలా వద్దా? అదేవిధంగా మహాభారత యుద్ధం అనేది నిమిత్తం, జస్ట్ పేరు పడింది కౌరవులు పాండవులు. నిజానికి యుద్ధం కౌరవులు పాండవ యుద్ధం కాదు, అది ధర్మానికి అధర్మానికి. యతో ధర్మ తతో కృష్ణ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ పరమాత్మ, ఎక్కడ పరమాత్మ ఉంటే అక్కడ విజయము. మనం సాధారణంగా ఏమంటాము? యతో ధర్మ తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం. అందుకే అధర్మము నిత్య నిరంతరము వృద్ధి చెందుతుంటది. అధర్మం ఫైనల్గా ధర్మం ఒకసారి దాన్ని క్లోజ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మన చుట్టూ చూస్తుంటే అందరూ అధర్మపరులు పెరిగిపోయారు, దేవుడు ఇంకా రావట్లేదు, అవతారం రావాలి కదా, ఇదే రైట్ టైం కదా అంటే రాడు. కానీ మనం ఎంత అధర్మాల మధ్య ఉన్నప్పటికీ మనం ధర్మం వదలకుండా నిలబడగలగాలి. ఓకే. మీ జీవితంలో ఇంకా మీరు దర్శించిన గురువుల గురించి చెప్పండి. నేను ఫిజికల్గా చాలా మంది గురువులను దర్శించాను హిమాలయాస్లో. ఇక్కడ మనం కిందకు వచ్చిన తర్వాత పెద్దగా ఎక్కువ మందిని ఏమంత దర్శించినట్టు ఏం లేదు. అయితే నాకైతే ఇక్కడ ఉంచిన అంత ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు లేరు. హిమాలయాస్లో ఆచార్య విష్ణు తీర్థ్ అని కానీ, అదేవిధంగా అక్కడ మాకు ఒక స్వామీజీలు ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే స్వామి విమలానంద సరస్వతి ఉండేవారు. తర్వాత అదేవిధంగా మా గురువు గారు అందరికంటే నేను స్వామి దయానంద సరస్వతి గారు, మా గురువు గారి యొక్క గురువు, పరమ గురువు. వారు 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మా ఆశ్రమంకి వచ్చారు. ఋషికేశ్లో ప్రధానమంత్రి హోదాలో వచ్చారు స్వామి దయానంద సరస్వతి గారిని దర్శించడానికి. సో ఈ విధంగా చాలామంది స్వాములు, నేను కాశీలోను, ఉత్తర కాశీలోను, గంగోత్రిలోను, బద్రీనాథ్, కేదార్నాథ్ అన్ని తిరిగాను. వీళ్ళందరూ చాలామంది గురువులు ఉంటారు. అదేవిధంగా అక్కడ కొంతమంది శర్వానందగిరి మహారాజ్ అనే స్వామి ఉంటారు. అదే ఆచార్య విష్ణు తీర్థ గారు, మేధానందపురి స్వామి అని ఒక కైలాసాస్త్రం ఋషికేశులు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా గొప్ప మహాత్ములే. కిందకు వచ్చిన తర్వాత పెద్దగా మనకి అంత తెలియదు. ఎందుకంటే నాకు తెలుగులో ఈ 2 రాష్ట్రాల్లో ఆశ్రమాలు కానీ గురువులు కానీ పెద్దగా ఎక్కువ పరిచయం తక్కువ. నేను తెలుగులో ఏమీ తత్వం చదువుకోలేదు ఇప్పటి వరకు. అంత సాంస్క్రిట్, అంత సంస్కృతము, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చదువుకున్నాను. ఓకే. కాబట్టి నాకు తెలుగులో మాతృభాష తెలుగు కాబట్టి నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నిజానికి ఎందుకంటే భాష మాట్లాడడం వేరు, తత్వం చెప్పడం వేరు, మీకు ఐడియా ఉంటుంది, అవును కదా. సో అందువలన నాకు తెలుగు ఇక్కడ ఉండినప్పుడు నేను టెంపుల్ ఆశ్రమంలో అది లేదు నాకు. ఇంకో ఏం చెప్పాలంటే నేను హిమాలయస్ వెళ్ళే ముందు నేను ఒక రకమైనటువంటి కమ్యూనిస్ట్ టైప్ ఆఫ్ భావజాలం. ఎందుకంటే థర్మల్ ప్లాంట్ ఉద్యమాల కోసమని మీకు చెప్పాను, వాళ్ళ కోసం పోరాడాలని. అప్పుడు నేనేంటంటే ఇలా ఉద్యమాలు చేస్తూ స్టూడెంట్ నాయకుడిగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉంటూ అలాగా అక్కడ నుండి మనం వెళ్ళిపోయాను ఋషికేశ్. సో ఈ విధంగా ప్రభావితం చేసినటువంటి ప్రత్యక్షమైనటువంటి గురువులు మా గురువే నెంబర్ 1 మొత్తం ప్రథమంగా చెప్పాలి. ముఖ్యంగా నేను స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ, స్వామి చిన్మయానంద, త్రైలింగ స్వామి, ఇలాంటి వారు ఎక్కువగా నాకు ఇన్స్పైర్ చేశారు. రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజు, ఆనందమయ మాతాజీ, హరిద్వార్, కంకల్. సో వీళ్ళంతా కూడా చాలా పుస్తకాలు చదవడం, తర్వాత గంగానది ఒడ్లోనే నిరంతరం ఉత్తరకాశీలో ఉండడం,
హిమాలయాస్, ఆ పీక్స్, ఆ మౌంట్స్ అన్నిటి కూడా ట్రెక్కింగ్ చేసి తిరగడం. సో, అంతా లైఫ్ అనేది గంగా ఈజ్ లైక్ మదర్, హిమాలయ ఈజ్ లైక్ ఫాదర్ అలాగా జీవించేసామనమాట అక్కడ. ఓకే. అంత బావుంటది.